ముందు నుంచి ఏదైతే భయపడుతున్నామో వీళ్ళని కరెక్ట్ ఎన్నికల పేరుతో చెప్పి వీళ్ళు దూరం చేస్తారు. దానివల్ల ఇది సాధించేది ఏం లే. ఎందుకంటే నాలుగేళ్ల పాటు ఒకవేళ వాలంటీర్లు ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటూ జరిగితే 4 ఏళ్ల పాటు జరిగే ఉంటుంది. ఈరోజు ఈ నెల 2 నెలల్లో వాళ్ళు ఇవ్వనంత మాత్రాన, ఇంటికెళ్ళి ఇవ్వనంత మాత్రాన ఒకవేళ ఆ ప్రభావం ఏమన్నట్టు ఆ ప్రభావం వస్తున్నది వాలంటీర్ వెళ్లి ఇస్తున్నందువల్ల కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పంపిస్తున్నారో అది చేతికి అందుతున్నందువల్ల. అది సహజంగానే చెప్పులు అరిగేటో లేకుంటే ఎండాల్లో కింద మీద పడుతూ ఆఫీసులు చూసి తిరగకుండా ఇంటికి రావడం అనేది ఇంకొంచెం ఆనందం కలిగించేది. ఆ పని చేస్తున్నది వాలంటీర్లు. నువ్వు దాన్ని ఎలాగూ తప్పించలేవు. ఎందుకంటే పెన్షన్ అయితే నువ్వు ఆపించలేవుగా. అంటే శక్తి ఉంటే అది కూడా ఆపించేవాడేమో. ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీలా ఇంకోదాన్ని ఏదో దాన్ని పెట్టి ఈ పెన్షన్లు ప్రలోభ పెడతాయి కాబట్టి వాటిని ఆపించండి అని చెప్పేవాడేమో. అంత ధైర్యం చాలినట్ల. సో వాలంటీర్ల వరకు ఆపాలనుకున్నాడు. ఈ నిమ్మగడ్డ రమేష్ అనే ఒక వ్యక్తి తన ఏజెంట్ ఎవరున్నారో ఆయన తరఫున దీనికోసమే పెట్టించి ఆ రోజు నుంచి అటాక్ చేయించి దానివల్ల ఈసీ నుంచి ఆ డెసిషన్ వచ్చింది. ఈసీ ఏమైంది, ఎలక్షన్ కమిషన్ ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు అంది. ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు నిజంగా వాలంటీర్లు పోయి ఇవ్వడం వల్ల ఫాస్ట్గా అవుతూ ఈ వ్యవస్థలు ఏమీ అవసరం లేకుండా ఇంటి దగ్గరికి ఇవ్వగలిగితే అసలు వాలంటీర్ల వ్యవస్థ ఎందుకుంటుంది? హ్యాండ్ హోల్డింగ్ ఎందుకు చేస్తుంది? దాని బాధ్యత అది. అయినా సరే ఇన్నాళ్ళు నువ్వు యాక్సెప్ట్ చేయని 1,26,000 మంది 1,30,000 మంది సెక్రటరియట్ ఉద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళతో ఇప్పించు, ఇంటికి పంపించే అని అన్నావు. వాళ్ళకి వేరే డ్యూటీస్ ఉండవా? డ్యూటీస్ చేసుకుంటూ వీలైనంత ఫాస్ట్గా త్వరగా ఇవ్వాలి. రాగలిగిన ఏబుల్ బాడీ వీళ్ళంతా రండి, మిగిలిన వాళ్ళకి మేము అయిపోయినాక వచ్చి ఇస్తామని చెప్పి ఇచ్చారు. 2 డేస్లో నేను ఈరోజు చూస్తే 93% పైన అయిపోయింది. అంటే కరెక్ట్ 2-3 డేస్ 2.5 డేస్లో 90% పైన కంప్లీట్ చేశారు. మామూలుగా అయితే ఫస్ట్ డే కంప్లీట్ అయ్యేసరికి 85 అయ్యేది, సెకండ్ డేకి అయిపోయేది. మిగిలింది ఎవరైనా ఊర్లో లేకనో రకరకాల కారణాల్లో కొంత అయిపోయేది.